అందరికీ నమస్కారం. పలాస నియోజకవర్గ పరిధిలో గత కొద్ది నెలలుగా పలాస మున్సిపాలిటీలో పర్టికులర్‌గా మద్యం వైన్ షాపుల్లో విపరీతమైన దోపిడీ. ప్ర ప్రభుత్వం ఎంఆర్‌పీ ధరకమ్మని చెప్పినా, ప్రతి వైన్ షాప్‌లో కూడా ఎంఆర్‌పీ ధర కన్నా రూ. 20 అధికంగా వేయడం. అలాగే గ్రామాల్లో ప్రతి 2 గ్రామాలకి ఒక గ్రామం సెలెక్ట్ చేసుకొని, ఆ గ్రామాలలో బెల్ట్ షాపులు పెట్టడం. ఆ గ్రామాల్లో అక్కడ ఎంఆర్‌పీపై సుమారు రూ. 50 అధికంగా వేసాం మనం. ఈ 2 ఇష్యూస్ నడుస్తున్నాయి పలాసలో. కొద్ది నెలలుగా నడుస్తుంది, చాలా నెలలుగా. అలా అన్యాయం ఏంటంటే, దీని మీద పలుమార్లు నేను సోషల్ మీడియా ద్వారా అయితేనేమి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అయితేనేమి రిక్వెస్ట్ చేశాను ఎక్సైజ్ శాఖ వారికి. అయ్యా, ఖచ్చితంగా ఎంఆర్‌పీ ధరలకు అమ్మాలి. పేద ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారు. దయచేసి ఇది చాలా అన్యాయం అని పలుమార్లు నేను విజ్ఞప్తి చేశాను. కానీ దురదృష్టవశాత్తు ఒక్క సమాధానం లేదు, పట్టించుకోలేదు. దీనిపై ఒక పౌరుడిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా పలాసలో ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిందే. దీనికి నేనేం చేశానంటే, మనకి దీనికి ఉన్న అస్త్రం ఏంటి? నిజాయితీగా అసలు రూల్స్ మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. వెంటనే సెక్షన్ 6 సమాచార హక్కు ప్రకారం గత నెల 23వ తారీఖున రిజిస్టర్ పోస్ట్ ద్వారా ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వారికి ఒక 12 ప్రశ్నలతో వారికి వీటికి సమాధానం ఇవ్వండి సార్ అని తెలియపరిచాను. వారు మనం ఇచ్చిన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సెక్షన్ 6 ప్రకారం ఏంటంటే, మనం ప్రజలు అడిగే దానికి సమాచారం వాళ్ళు 30 రోజులు ఇవ్వచ్చు. వాళ్ళు గడువు చివరిలో ఇచ్చారు. వారికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను పలాస ప్రజల తరఫున. వారు క్లియర్గా వారు ఇచ్చారు. దీంట్లో మీకు విషయాలు చెప్పాలి ఈరోజు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, పలాసలో అసలు ఎన్ని మద్యం షాపులు ఉన్నాయి? పలాస పట్టణంలో 7 మద్యం షాపులు ఉన్నాయి, 3 బార్లు ఉన్నాయని చెప్పారు. ఓకే, అది మనకు సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం ప్రకారం మద్యం బాటిల్స్ ఎంఆర్‌పీ ధరలకు మాత్రమే విక్రయించాలి. చట్టపరమైన స్వస్థీకరణ ఏపీ ఎక్సైజ్ గ్రాంట్ ఆఫ్ లైసెన్స్ ఆఫ్ సెల్లింగ్ బై షాప్ అండ్ కండిషన్స్ ఆఫ్ లైసెన్స్ రూల్ 2004 రూల్ 40 ప్రకారం ఎంఆర్‌పీ ధరలకు మద్యం విక్రయించాలని క్లియర్గా సమాచార హక్కులో సమాధానం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చి ఉన్నారు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వారు. అంటే ఎంఆర్‌పీ బాటిల్ ప్రభుత్వం నిర్ణయించిన బాటిల్పై ఎంఆర్‌పీ ధరకు మాత్రమే లైసెన్స్ హోల్డర్ అమ్మాలి. వెరీ క్లియర్గా ఇచ్చి వేస్తున్నారు. ఇకపోతే వైన్ షాపులో మద్యం బాటిల్స్ ఎంఆర్‌పీ కంటే రూ. 20 అంతకంటే అధికంగా